అపర్ణ, ఇందిరాదేవి ఇద్దరు మాట్లాడుకొని ఓ నిర్ణయానికి వస్తారు. ఇంటి కోడలు మీడియాకి వెళ్ళింది. ఇంట్లో జరిగిందంతా కూడా రచ్చరచ్చ చేసి బజార్కి ఇచ్చింది. ఇప్పుడు తను మన ఇంటికి వస్తుంది. తను ఇంటికి రాగానే ఆవేశంతో తన మీదకి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికే మనం ఏం చేయకపోయినా మీడియాలోకి వెళ్ళింది. ఇప్పుడు తనని ఏమైనా అడిగినా చేసినా దాడి చేశామనో లేదంటే హత్య చేయబోయామనో ఇలా ఒకటేమిటి చాలా రకాలుగా హింసకి గురి చేశామని తను ఏ రకంగా అయినా చెప్పచ్చు. కాబట్టే తనని ఏమీ అనద్దు. తను ఎందుకు అలా ప్రవర్తిస్తుందో, ఏం చేస్తుందో మనమందరం ఒకసారి తనతో మాట్లాడి తను మీడియాలో చెప్పినవన్నీ అబద్ధాలు అని తనతోనే మనం చెప్పించేలా చేద్దాము. అంతేకాని ఆవేశానికి పోవద్దు అని అనడంతో ఇక ధాన్యలక్ష్మి కళ్యాణ్ మాత్రం ఈ విషయం చెప్పాలి. ఆ విషయం పక్కన పెట్టినా తనకి వేరే అతనితో ముందే పెళ్ళైనట్టు ఉంది. సంబంధమైతే ఉంది. ఈ నిజమైతే చెప్పాలి అని అనుకొని సిద్ధంగా ఉంటారు. ఇంతలోపు అనామిక రానే వస్తుంది. అనామికని చూసి అందరికీ కోపం వస్తుంది. కానీ ఎవ్వరూ తనని ఏమీ అనరు. తను ఎందుకు అలా చేసిందో తెలుసుకుందామని, అది కూడా ఇలాంటి సమయంలో కాదు, తను శాంతంగా ఉన్నప్పుడు తెలుసుకోవాలి అని చెప్పి మౌనంగా ఉంటారు. కానీ ధాన్యలక్ష్మి కళ్యాణ్ మాత్రం ఆగు అంటూ గట్టిగా అరుస్తారు. ఇక ఆగుతుంది అనామిక. అపర్ణ, ఏంట్రా నీకు బొట్టు పెట్టి చెప్పాలా? ఇందాకేగా తను వస్తే ఏమి మాట్లాడొద్దని చెప్పాము, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అని అనగానే, పెద్దమ్మ నీకు చాలా విషయాలు తెలియవు. తన గురించి ఓ నిజం చెబితే నీ చేతులతో నువ్వే తనని బయటకు గెంటేస్తావు అని అంటాడు. ఏంట్రా నిజం అని అనగానే ఇంతలోపు రుద్రాని గబగబా మేడ మీదకి వెళ్ళి ఫోటో ఆల్బంలో ఫొటోస్ తీసేసి కొన్ని ఎంటీ ఫొటోస్ వైట్ కలర్లో ఉన్నవి తీసుకొస్తుంది. తీసుకొచ్చి కావాలనే ధాన్యలక్ష్మి పక్కన నిలబడి తన చేతిలో ఉన్న ఖాళీ ఫోటోలు వైట్ కలర్ మ్యాక్సీలు కింద పడేస్తుంది భుజం మీద. ఒక్కసారిగా రుద్రానికి గట్టిగా అనడంతో తన చేతిలో ఉన్న ఫోటో కూడా పొరపాటున పడిపోతుంది కింద. ఏంటి రుద్రాన్ని చూసుకునే పనిలేదా? భుజం మీద అంత గట్టిగా గుద్దావేంటి అని అంటే, అయ్యో చూసుకోలేదు వదిన, చూసుకుంటే నేనెందుకు అలా గుద్దుతాను అని అనేస్తుంది. చేతిలో ఫోటో కింద పడిపోవడంతో ఇక ఫోటో తీసుకోవాలని చూస్తుంది. ఇంతలోపు రుద్రాని మాయ చేసి ఆ ఫోటో తను తీసేసుకొని ఖాళీ ఫోటోలు మాత్రమే అక్కడ ఉండేటట్టు చేస్తుంది. రుద్రాని ఫోటో తీసుకొని చీర చెంగులో దాచేస్తుంది. ఇక తరువాత రుద్రాని చేసిన పని ఎవరికి కనిపించకుండా చేస్తుంది సైలెంట్గా. రాహుల్, ఏంటి ఏదో చెప్పాలంటున్నావు కదా, తన కోసం ఏం చెప్పింది? మీడియాలో మనందరి గురించి తప్పుగా చెప్పిందనే కదా బాధపడుతున్నారు. ఆవేశంలో ఏదో పొరపాటు చేసింది. తప్పు చేసిన వాళ్ళు మన ఇంట్లో ఎంతమంది లేరు? అంతెందుకు, నేనెన్ని తప్పులు చేయలేదు, అయినా ఈరోజు మారలేదా? నా భార్య ప్రపంచం అని నేను బ్రతకడం లేదా? తప్పులు అందరూ చేస్తారు, కానీ క్షమించాలి, కొంత సమయం కూడా ఇవ్వాలి కదా. తను మీడియాకు వెళ్ళడం తప్పే, కానీ తను బాధతో ఆవేశంతో వెళ్ళింది, అర్థం చేసుకో అని ఇక కళ్యాణి అనడంతో, రాహుల్ నువ్వు ఈ విషయంలో అసలు తలదూర్చొద్దు, నీ హద్దుల్లో నువ్వుండు. అనామిక మీడియాకు వెళ్ళిందనో, ఇంటి పరువు రచ్చకీడ్చిందనో నేను తనతో మాట్లాడడం లేదు. తనకి నాకంటే ముందు వేరే ఇంకెవరితోటో పరిచయం ఉంది, దానికోసమే మాట్లాడుతున్నాను అని అనగానే ఇక అనామిక, ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్? ఎవరి కోసం మాట్లాడుతున్నావు? దయచేసి తప్పుగా మాట్లాడొద్దు, నేను తట్టుకోలేను అని అంటుంది. ఇక ఇంతలోపు ధాన్యలక్ష్మి, ఎంత బాగా నటిస్తున్నావో, నీకు వేరే అతనికి సంబంధం ఉంది, మీరిద్దరూ కలిసి ఎంతో క్లోజ్గా ఫోటో కూడా తీయించుకున్నారు. నా కొడుకు కబోర్డ్లో బట్టలు తీసి తన బ్యాగ్లో పెట్టుకుంటుంటే ఫోటో బయటపడింది. నువ్వు నీ లవరు ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోయి ఇకలు పక్కపక్కలు లవ్ సింబల్ కూడా రాసుకున్నారు మీ ప్రేమకి గుర్తుగా. నువ్వు అబద్ధం చెప్పినా ఫోటో అబద్ధం చెప్పదు కదా. నా కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి నీకెన్ని గుండెలు? నువ్వు ప్రేమించిన వాడిని చేసుకోపోయావా? మా అబ్బాయి వెనక ఎందుకు పడ్డావు? వాడి జీవితాన్ని ఎందుకు ఇలా చేశావు అని నిలదీస్తూ ఉంటే ఇక అనామిక ఏడుస్తూ ఉంటుంది. ఆంటీ, నన్ను కొట్టండి, చంపండి, అంతేకాని మీరు ఇలాంటి నిందలు నా మీద వేయద్దు. నేను మీడియాకు వెళ్ళడం తప్పే, కానీ నేనున్న పరిస్థితుల్లో అక్కడికే వెళ్ళడం తప్ప ఇంకా వేరే మార్గం లేదనిపించింది. మీరేమో గొప్పింటి వాళ్ళు,
మా పుట్టింటి వాళ్ళు మధ్య తరహా వాళ్ళు. మీలాంటి వాళ్ళతో మా వాళ్ళు ఢీ కొట్టలేరు. అందుకనే మీడియా అయితే సరిగ్గా న్యాయం చేస్తుందని అక్కడికి నేను వెళ్ళాను. అంతే తప్ప నా భర్తని నేను దూరం చేసుకోవాలని కాదు. అప్పు, కళ్యాణ్ ఇద్దరు విడిపోతే చాలు, అప్పుడు నా కాపురం బాగుంటుంది. అందుకోసం నేను ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకొని మీడియాకి వెళ్ళాను. అంతేకాని ఇలాంటి మాటలు అంటున్నారేంటి? ఇవేంటో నాకు అర్థం కావడం లేదు. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు. కళ్యాణే నా ప్రపంచం, కళ్యాణే నా ప్రాణం. అలాంటప్పుడు వేరే ఇంకెవరితో నాకు ఎలా సంబంధం ఉంటుంది అని అచ్చం తప్పు చేయని మనిషిలాగా చెప్పడంతో అందరూ కూడా అనామికని సపోర్ట్ చేస్తారు. ఇక అపర్ణ ఇలా అంటుంది, ఏంటి ధాన్యలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలాంటి మాటలేనా ఇంటి కోడల కోసం మాట్లాడటం? ఏ ఆధారంతో అంత నింద తన మీద వేస్తున్నావు చెప్పు అని అనగానే, అక్క క్షమించక్క, నేనెవరి గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడను. కానీ ఆధారం ఉంది, సాక్ష్యం ఉంది, అందుకనే నేను అలా మాట్లాడుతున్నాను అని చెప్పి, ఫోటో ఇదిగో అని చెప్పి ఫోటో చూపిస్తుంది. అయితే అది ఎంటీ ఫోటో, అందులో ఏ ఫోటో ఉండదు. ఆ ఎంటీ ఫోటో చూసి, ఏంటి ఏంటి ధాన్యలక్ష్మి, ఎంటీ ఫోటో చూపించి ఫోటోలో ఏదో ఉందంటున్నావు, ఇందులో ఏముంది అని చూపించగానే, అదేంటక్క, అనామిక తన లవర్ ఇద్దరు కలిసి ఉన్న ఫోటో ఇంతలోనే ఎలా మాయమైపోయింది? నా కళ్ళారా నేను చూశానక్క. కళ్యాణ్ ఆ ఫోటో తీసుకొచ్చి నా దగ్గర కుమిలి కుమిలి ఏడ్చాడు. వాడికే నేను ధైర్యం చెప్పాను, ఈ ఫోటో మారిపోయిందక్క అని. కింద పడిపోయిన ఆ ఫోటోలన్నీ కూడా వెతుకుతూ ఉంటుంది. కానీ అన్నీ కూడా ఖాళీ వైట్ కలర్లో ఉన్న మ్యాక్సీలు తప్ప ఫోటో ఎక్కడా కనిపించదు. ఏమైంది కళ్యాణ్ అని అనగానే, ఏమో మమ్మీ, నీ చేతికే ఇచ్చాను కదా, ఇక్కడ ఎక్కడో ఉంది అని అంటాడు. ఇక రుద్రాని, ఎంత బాగా నటిస్తున్నావు వదినా, నీలో ఈ నటన చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. నిజంగా నీకెందుకు ఆస్కార్ ఇవ్వకూడదో నాకు ఇప్పుడిప్పుడే డౌట్ వస్తుంది. ఎంత ఇదిగా ఉండేదానివి, అలాంటిది నీ కొడుకు జీవితాన్ని బాగు చేసుకోవడం కోసం పాపం ఆ అమ్మాయి మీద అంత నింద వేస్తున్నావు. అంత నింద వేసే బదులు పీక పిసికి చంపేయి, లేదంటే ఏదైనా మందు కలిపి పాలల్లో కలిపి తాగించేసి చంపేయి. చంపడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా, నీకు నచ్చిన మార్గం నువ్వు ఆలోచించి అలా చేయి. అంతేకాని ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు అని అనగానే, నోరు మూస్తావా రుద్రాని, ఎప్పుడు ఏది నేను కళ్ళారా చూడకుండా ఎవరి కోసం మాట్లాడను. అలాంటిది ఇలా ఎందుకంటున్నాను? నా కళ్ళారా నేను చూశాను. నా కొడుకు ఫోటో నా చేతిలో పెట్టాడు. ఆ ఫోటో చూసి తల్లిని నేనే తట్టుకోలేకపోయాను. నా కొడుకు ఎలా తట్టుకుంటాడో నాకు అర్థం కావడం లేదు. అనామిక, నిజం చెప్పు, నిజం చెప్పు. ఫోటోని నువ్వే కదా మార్చేశావు. ఆ ఫోటో మా చేతిలో పడిందని తెలుసుకొని ఆ ఫోటోని నువ్వే దాచేశావు. ఎక్కడుంది? ఇవ్వు ఇవ్వు అంటూ ఒళ్ళంతా వెతికేస్తూ ఉండగా అనామిక ఏడుస్తూ ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమంటారు? నేను మీడియాకి వెళ్ళి దుగ్గిరాల ఫ్యామిలీ నాకు సపోర్ట్గా నిలబడడం లేదు అని నేను ఎందుకు అన్నాను ఇప్పుడు అర్థమైందా మీకు? ఆవిడ నన్ను కొట్టేంత పని చేస్తుంది. ఫోటో ఎక్కడో దాచేశానని నన్ను ఇబ్బంది పెడుతుంది. శారీరకంగా మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తుంటే మీరు కళ్ళు ఉండి కూడా కబోదుల్లాగా నిలబడి చూస్తున్నారే, ఇదేనా మీ దుగ్గిరాల వారి న్యాయం? మొన్నటిదాకా కావ్యక్కని ఇలాగే నరకం చూపించారు, తను తట్టుకొని నిలబడింది. ఇప్పుడేమో నాకు ఇదేనా మీ ఆచారం, ఇదేనా మీ గొప్పతనం అని అనడంతో ఇక ఇందిరాదేవి, ఆగు ధాన్యలక్ష్మి, ఏం చేస్తున్నావు నువ్వు చేసే పని నాకు నచ్చలేదు. ఎలాంటి ఆధారం లేకుండా ఆడపిల్ల మీద అలాంటి అబాండాలు వేస్తే నేను చూస్తూ ఊరుకునేది లేదు. పక్కకు నిలబడు, నువ్వెళ్ళు. తల్లి కొడుకులు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనగానే, నానమ్మ నీకేం తెలీదు, అస్సలు ఆ మాయ వగలాడి మంచిది కాదు. నన్ను కూడా ఇలాగే మోసం చేసింది. ఎవరితోనో సంబంధం పెట్టుకొని నన్నేమో ఇక్కడి దాకా తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టింది. తప్పు చేసింది ఆవిడైతే తప్పుడు వాణ్ణి నన్ను చేసింది అని తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక తర్వాత పెద్దాయన, ఆపుతావా లేదంటే చెంప పగలగొట్టమంటావా? ఇప్పటికే ఇంట్లో జరుగుతున్న రచ్చ చాలు, ఇక ఆపండి అని అంటాడు. తాతయ్య, మీకు తెలీదు తాతయ్య, అసలు ఇలాంటి దాంతో మాట్లాడడం అనవసరం. దీన్ని ఇప్పుడే మెడపట్టి బయట గెంటేస్తాను అని కళ్యాణ్ అనడంతో ఇక రాజు వస్తాడు.
రాజ్ వచ్చి కళ్యాణ్ చెంప మీద కొడతాడు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏ రోజు నిన్ను పల్లెత్తు మాట అనలేదు, నీ ఒంటి మీద చిన్న దెబ్బ కూడా వేయలేదు. అలాంటిది ఈరోజు ఎందుకు కొట్టానో తెలుసా? నువ్వు తన మీద వేసిన నింద మామూలు నింద కాదు. ఆ నిందని కడుక్కోవడానికి తనకి జీవితకాలం కూడా సరిపోదు. అంత పెద్ద నింద వేశావు. ఏం చూసుకొని, ఏం ఆధారం చూసుకొని అలాంటి నింద వేశావు? నీకు ఇష్టం లేకపోతే మంచిగానే కూర్చొని మాట్లాడుకొని విడిపోండి, విడాకులు తీసుకోండి. అంతేకాని ఇలాంటి కుంటి సాకులు చెప్పి ఇలా నువ్వు చేస్తావంటే నేను ఊరుకునేది లేదు. నువ్వు నా తమ్ముడివి అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుపడేటట్టుగా నువ్వు ప్రవర్తించడం నాకు నచ్చలేదు. నీ క్యారెక్టర్ని నువ్వు చంపుకోవడం మాత్రమే కాదు, మా పెద్దరికాన్ని కూడా నువ్వు చంపేస్తున్నావు అని అంటూ ఉంటాడు. ఇక రాజ్ మాటలకి చాలా బాధపడతాడు. కానీ వాళ్ళిద్దరి దగ్గర ఏ ఆధారం ఉండకపోవడంతో వాళ్ళిద్దరు చెప్పే మాటలు అక్కడ ఎవ్వరూ నమ్మరు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? రుద్రాని మోసాన్ని కావ్య తెలుసుకుంటుందా? ఏ తప్పు లేకుండా ఏనాడు కవి ఒక్క మాట కూడా అనడు. కానీ అలా అన్నాడు అంటే అందులో ఎంతో కొంత నిజం ఉంది. మంచివాడిని చెడ్డవాడు అని ఎవరైనా అన్నా మంచివాడే అని నేను ఎలా అయితే గుర్తిస్తానో, చెడ్డవాడిని ఎవరైనా మంచివాళ్ళు అని పొరపాటుగా అనుకున్నా వాళ్ళు చెడ్డవాళ్ళే అని కూడా నేను గుర్తు చేయగలను, అలాగే నేను గుర్తించగలను. అలా అనామిక మీద ఎందుకో ఈ క్షణంలో నాకు నమ్మకం కలగడం లేదు. కళ్యాణ్ మీదే నాకు నమ్మకం కలుగుతుంది. కళ్యాణ్ చెప్పిందే నిజమని నా అంతరాత్మ చెబుతుంది. ఒకవేళ అదే నిజమైతే ఖచ్చితంగా ఈ ఇంట్లో అనామిక ఉండడానికి అర్హత లేదు. తను ఇంట్లో నుంచే కాదు, కళ్యాణ్ జీవితంలో నుంచి వెళ్ళిపోవడానికి నేను సాయం చేస్తాను. కళ్యాణ్ లాంటి మంచివాడికి నేనే పక్కన నిలబడి తనకి సాయం చేస్తాను. వాళ్ళిద్దరికీ దగ్గరుండి నేనే పెళ్లి జరిపించాను. కానీ అందులో మోసం ఉందని తెలిసాక ఇప్పుడు చాలా బాధపడుతున్నాను అని మనసులోనే అనుకొని ఇక రాజ్ చేయి పట్టుకొని మీరిలా రండి అని అంటుంది. ఇక తర్వాత కళ్యాణ్, నువ్వు లోపలికి వెళ్ళిపో, దయచేసి మా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఈ టాపిక్ ఇప్పుడు ఎత్తద్దు, కాలమే పరిష్కారం చూపిస్తుంది, ఇంతకు మించి నేనేం చెప్పలేను అని అనామికని కింద నుంచి పైదాకా ఒక్కసారి సీరియస్గా చూస్తుంది కావ్య.